నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ హయాంలో లేడీ డాన్ల హవా ఎలా కొనసాగింది అంటే కూటమి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మనం చూసుకుంటే ఆర్కే రోజా ఆడదామాంధ్ర దందాలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే విడుదల రజనీ గారికి సంబంధించినటువంటి వైద్య శాఖలు తను చేసినటువంటి ఒక దందాలు కావచ్చు, అదేవిధంగా క్రషర్స్ సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఒక ముడుపులు కావచ్చు, వాళ్ళ ఎవరైతే ఉన్నారో పిఏ శ్రీకాంత్ కోడిగుడ్ల పైన ఉన్నటువంటి ఒక స్కామ్ కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఓ పక్క పుష్పశ్రీవాణి కావచ్చు, లేదంటే మరి చాలామంది ఉంటున్నారు. అది కాక ఈ మధ్య చూసుకుని మనకి కిలాడి లేడీ అరుణ, సేమ్ అదే వైసీపీ బ్యాచ్కి సంబంధించిన ఆవిడ. ఇప్పుడు కామాక్షి వల్ల ఒక లేడీ అయ్యుండి గంజాయి అమ్ముకోవడమే కాకుండా ఒక నిండు ప్రాణాన్ని కూడా బలికొనింది అంటే మటుకు ఎలా చూడాలి? ఇలాంటి వాళ్ళని పెంచుతున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన సతీమణి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? మరొక లేడీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే అండి, మహిళల పట్ల నీచాతి నీచంగా పోస్టులు పెట్టినప్పుడు కానీ, సొంత ఇంటి నీ ఆడబడుచుని అంత నీచంగా మాట్లాడినప్పుడు కానీ, ఆవిడ చీర మీద కామెంట్ చేసినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఆవిడ ఖండించకపోగా కనీసం వాళ్ళ పేపర్లో రాయనివ్వకుండా చేశారా, వాళ్ళ ఛానల్లో మాట్లాడకుండా చేశారా అంటే ఎక్కడ ఆవిడ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఇట్లాంటి మన పేపర్లో వద్దు ప్రచురణలో, లేకపోతే మన న్యూస్ ఛానల్లో చెప్పొద్దు అని చెప్పినా ఫోన్లే సాటి మహిళగా ఆలోచించింది అనుకోవచ్చు. అంతకంటే దారుణ విషయం ఏంటంటే వేశ్యల రాజధాని అని ఆ ఛానల్లో డిబేట్ పెట్టి చెప్పించడం. మరి అందరికీ ఏముంటున్నాయి ఈ ఛానల్స్, మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉందని చెప్పి ఆ మధ్య అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు. అంటే ఈ రోజున మహిళలుగా మీరు చక్కగా ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలి, సమాజానికి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది మర్చిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకోవటమే కాకుండా ఇట్లాంటి కిలాడి లేడీ అరుణ లాంటి వాళ్ళని కామాక్షి చాలా క్రూరమైన లేడీ, చాలా నీచాతి నీచంగా, అంటే యువతని గంజాయి మత్తులో తేల్చటమే కాకుండా వాళ్ళని ముంచి ఇట్లాంటి ఎవరైతే అడ్డుకోవటానికి చూసిన పెంచలయ్య, నిజంగా అతను సామాజిక స్పృహతోటి సమాజంలో ఉన్న యువత అడ్డదారులు పడుతున్నారు, వాళ్ళని ఒక మంచి దారిలో పెడదామని ఆయన వాళ్ళకి సంబంధం లేని విషయాన్ని నెత్తినేసుకోవటం వల్ల ఆయన ప్రాణాలు పోయి ఆయన 2 బిడ్డలు భార్య అనాథలైపోయారు. ఈ రోజున కేవలం కామాక్షి దాంట్లో ముఖ్య పాత్ర పోషించింది. అంటే సాధారణంగా ఇలాంటి సీన్లన్నీ కూడా మనం సినిమాల్లో చూస్తుంటాం, అది కూడా తెలుగు సినిమాల కన్నా తమిళ సినిమాల్లో మనం ఎక్కువ చూస్తుంటాం. అలాంటి కామాక్షి ఇలాంటి బ్యాచ్ను కావచ్చు ఇవన్నీ వేసుకొని చిన్నపిల్లలు వాళ్ళు కూడా 16-17 లోపలే ఉండే వాళ్ళు, టీనేజ్ పిల్లలు, వాళ్ళకి ఏంటంటే మంచి చెడ్డ ఏమి తెలియదు, విచక్షణ, అందులో ఈ మత్తులో ఉన్నారంటే ఇంకా అసలు విచక్షణ కోల్పోతారు. ఈవిడ దాన్ని మీరు ఇదిగో ఈ పని చేశారంటే నేను గంజాయి ఇస్తానంటే చేసేస్తారు. మరి అలా 9th క్లాస్ 8th క్లాస్ చదివే పిల్లలతో కూడా ఇలాంటి గంజాయి విక్రయించడాలు కావచ్చు, వాళ్ళతో వాడించడం కావచ్చు, వాళ్ళ పనులు జరిగేలాగా చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెనాలికి సంబంధించినటువంటి గంజాయి ముఠ కూడా చూసాం. వాళ్ళకి ఎలాగ సపోర్ట్ పలికాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విక్టర్ జాన్ ఎవరైతే ఉన్నారో తనకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక కానిస్టేబుల్ పై హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా సపోర్ట్ ఇచ్చాడు. సో ఎందుకు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాడు? సరే జెంట్స్లో అంటే అది వేరు అనుకోండి, అది లేడీస్ లాంటి వాళ్ళు ఒక చిన్న గంజాయి నుంచి ఇప్పుడు హత్య కేసు దాకా వచ్చారంటే ఎలా చూడాలి? వైసీపీకి సంబంధించిన మహిళల నేతలు కొంతమంది, అందరిని కాకపోయినా కొంతమందిని ఎలా చూడాలంటారు? అంటే ఈ కొంతమంది కూడా ఇంకా వాళ్ళు బరి తెగించారు, వాళ్ళు బ్రతకటానికి ఏ మార్గం అయితే ఎంచుకున్నారో దానికి ఎవరైనా అడ్డొస్తే వీళ్ళు వాళ్ళని అడ్డంగా నరికేస్తున్నారు అనేది మాత్రం కనిపిస్తుంది. రప్పరప్ప అని జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఏ పని చేసినా కూడా ఇట్లాంటి చాలా క్లారిటీగా చేస్తాడు. మేము వస్తే ఏం చేస్తామంటే రాబోయే ముందు కూడా అవన్నీ చూపిస్తున్నాడు. ఎందుకు గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నాడు ఈయనంటే, ఇదిగో నేను అరెస్ట్ అవుతాను, మరి అరెస్ట్ అయితే మీరంతా కూడా రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యాలి, ఎక్కడ ఎవరిని కూడా వదిలిపెట్టద్దు, రపరప నరికేయండి, అప్పుడు నన్ను విడుదల చేస్తారు. అది ఆయన టార్గెట్. ప్రతిసారి ఆయన ఏ గంజాయి బ్యాచ్కి ఈయన సపోర్ట్ చేసినా, వాళ్ళని పరామర్శించినా, అట్లాంటి వాళ్ళకి ఈయన ప్రోత్సహించినా చేసింది ఏంటంటే వెనకాల ఉన్న కారణం, ఆయనకి ఏదన్నా సరే ఒక కార్యక్రమానికి రావాలన్నా వాళ్లే వస్తారు, ఆ రప్పరప్ప ప్లకార్డ్స్ పట్టుకోవాలన్నా వాళ్లే పట్టుకుంటారు, ఆయన జెండా పట్టుకోవాలన్నా వాళ్లే పట్టుకుంటారు, మరి గులకరాయి కోడికత్తి లాంటి డ్రామాలు చేయాలన్నా అట్లాంటి వాళ్లే చేస్తారు, సీఎం అని అరవాలన్నా కూడా ఈ సైకోలే చేసేది, పెద్ద సైకో కోసం పిల్ల సైకోలు. మరి ఈ సైకో సైన్యం అంతా ఏం చేస్తుందంటే ఈ రోజున ఇదిగో పాపం అర్ధాంతరంగా పెంచలయ్యే జీవితాన్ని సర్వనాశనం చేసేసారు. పెద్ద మొత్తంలో గంజాయి డబ్బు అంతా కూడా ఈ కామాక్షి ఇంట్లో దొరకటం. ఈవిడ ఈ రోజున ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుంది? సమాధానం అంటే బిజినెస్ అంతే. ఎవరు కూడా ఎక్కడ వాళ్ళ బిగ్ బాస్ పేరు చెప్పరు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరు,
కానీ యువత జీవితం సర్వనాశనం అయితే చేస్తున్నారు. ఇంకా 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 ఇట్లాంటి వ్యక్తులకి చిన్న ఏదైతే నిజంగా ఈ రోజున ఒక పరకామణి కేసు కానివ్వండి, లేకపోతే నెయ్యి కానివ్వండి, కొన్ని వందల కేసులు మనం వింటూ ఉన్నాం. గతంలో ఇలా జరిగిందని ఎందుకు మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి? ఇప్పుడు గంజాయి విషయంలో కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వం గంజాయి వద్దు బ్రో డ్రగ్స్ అని చెప్పి వాళ్ళు ఎంతో గొప్పగా కార్యక్రమాలు చేస్తుంటే అదే ముద్దు బ్రో అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి వీటిని ఏ విధంగా నివారించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మన న్యాయ వ్యవస్థలో కూడా ఈ సెక్షన్లో మార్పు రావాలి. అయితే వైసీపీకి సంబంధించి చరణ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, అదేవిధంగా కొండారెడ్డి అనేటువంటి వ్యక్తి కావచ్చు, వీరిద్దరు కూడా వైసీపీకి సంబంధించి విద్యార్థుల విభాగానికి సంబంధించి కొంత అధ్యక్షులు ఏదో చేస్తున్నట్టున్నారు. వీళ్ళు కూడా పట్టుపడడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనకి కామాక్షి. సో అటుపక్క పురుషులు, ఇటుపక్క మహిళలు, ఎవరు కూడా వాళ్ళ దందాలు అనేది వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ వస్తున్నారు. సో వాస్తవానికి వీటన్నింటినీ పోషించేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి రానున్న కాలంలో 2.0 అంటే ఇదే రాజ్యాంగం నడిపించబోతా అంటున్నారా? ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదైతే గంజాయి సంబంధించినటువంటి సాగు మొత్తాన్ని తీసేసి కాఫీ తోటలు పెట్టడం కావచ్చు, లేకపోతే అరకు కాఫీ అని చెప్పేసి మనకి స్పెషల్ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుంటే ఆ బ్రాండ్ని దెబ్బతీసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మళ్ళీ నిజంగా ప్రజలు ఎంచుకుంటారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఎంచుకోరు. అదే ఈరోజు చూస్తున్నాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సరే మేము వస్తే మంచి చేస్తామను, రాష్ట్రానికి ఇదిగో ఈ అభివృద్ధి చేస్తామని చెప్పట్లేదు. గత చరిత్ర వీళ్ళదేంటి? నీచమైన చరిత్ర. రోడ్లు కూడా తవ్వేసుకున్న పరిస్థితి, ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని హింసించారు, కులాల పేరుతోటి మతాల పేరుతోటి విధ్వంసం సృష్టించారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదిగో పరిపాలన ఇలా ఉంది అని మాట్లాడే ప్రయత్నం చేసినా, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళకి 3rd డిగ్రీ ఇచ్చిన పరిస్థితి. ఇల్లు వాహనాలు ధ్వంసం చేయటం, పార్టీ ఆఫీసులు తగలబెట్టడం, గొడ్డలతోటి దాడులు, వీళ్ళు ఏ విధంగా ఒక విధ్వంసాన్ని సృష్టించారో మరి అదే విధ్వంసాన్ని కావాలని ఎవరైనా కోరి తెచ్చుకుంటారా? ఇట్లాంటి కొరివి దెయ్యాలని ఎవరు తెచ్చుకోరు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇదే మేము ఇలానే ఉంటాము, ఇలానే మాట్లాడతాము. జగన్ 2.0 లోడింగ్ అని చెప్పి ఏదో పెడుతున్నారు. మరి ప్లకార్డ్స్ అని చూస్తామంటే ఇంకా ఏ విధమైన ఆలోచన అంటే ఇంతకంటే ఇంకా బీభత్సాన్ని సృష్టిస్తాము, సప్త సముద్రాల అవతలున్నా కూడా లాక్కొస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకొక వైపు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి కోసం సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసిన పరిస్థితి. మరి ఇంత వ్యత్యాసం ఉంది. మరి ఏ నాయకుడు కావాలంటే ఎవరైనా ఎట్లాంటి నాయకుడిని చూసుకుంటారు? అదే మీరు అన్నట్టుగా సప్త సముద్రాలు దాటి ఉన్నటువంటి కంపెనీలను కూడా సులభంగా వచ్చి కంపెనీలు మరి పెట్టుకుంటున్నారు. ఈ రోజున ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఆ నాయకుడు పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతున్నాడు. ఈ రోజున చూస్తున్నాం చాగంటి కోటేశ్వరరావు గారిని మరి ఎందుకు నియమించుకున్నారు అంటే యువతకి మంచి భరోసా ఇవ్వటం, వాళ్ళకి బంగారు భవిష్యత్తుని ఇవ్వటం కోసం. మరి ఇన్ని విధాలుగా ఆలోచిస్తున్న వీళ్ళకే పట్టం కట్టాలని చెప్పి చూస్తారు కానీ ఎవరైనా నరికేస్తాను, చంపేస్తాను, బట్టలోడ తీస్తాను, రోడ్డు మీద నుంచోబెడతానంటే నువ్వు ఇంకా బట్టలోడ తీసి నుంచోబెట్టేవాడిని ఎవరైనా నాయకుడిని చేసుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 11 కాదు కదా, ఇంకా రేపు 0నే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మొత్తానికి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి గతంలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను కల్వకుంట్ల చంద్రశేఖర్ కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఇట్లాంటి మద్యం కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. కానీ అరెస్ట్ అయిన తర్వాత కంప్లీట్గా ఉన్నటువంటి ఒక 10 ఎంపీ స్థానాలు కూడా పూర్తిగా కోల్పోవడం జరిగింది. దాని తర్వాత అసలు పార్టీనే భూస్థాపితం అయిపోయింది. సో నిజంగా ఇలాంటి వాళ్ళు అంటే లిక్కర్కి సంబంధించినటువంటి ఒక బిజినెస్ చేస్తేనే ఈ రకమైన శిక్ష పడి తీహార్ జైలుకి వెళ్తే ఇలాంటి వాళ్ళు అంటే గంజాయి తాగించడమే కాకుండా వాళ్ళతో మర్డర్లు చేయించేటువంటి పరిస్థితి వస్తే వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదండి. ఆస్తులు అటాచ్ చేసుకోవటము, వాళ్ళని 10 మందిలో మనం చూసాం, వాళ్ళందరినీ కూడా యువతని కొంతమందిని వాళ్ళు తప్పులు చేస్తే రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అలా ఫ్రీగా నడిపించుకుంటూ తీసుకెళ్తే ఏం తెలుస్తుంది? వాళ్ళని ఆ రోజున అరికాలు కోటింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎగిరెగిరి పడ్డారు కదా. మరి తప్పే ఉంది? ఈ రోజున ప్రతి ఒక్కరూ అంటున్నారు దాంట్లో తప్పేం లేదు, శిక్షించాలి. నీకు వాడికి తప్పు చేస్తున్నావని ఎలా తెలుస్తుంది? అమ్మా నాన్నని బుజ్జగిస్తే తెలియట్లేదు కదా. వాడు ఒక ఏజ్లో ఉన్నాడు, వాడికి అన్నీ తెలియాలి. తెలియనప్పుడు వాడు తెలిసేలా చెయ్యాలి అంటే ఖచ్చితంగా శిక్ష ఉండాలి. ఆ శిక్ష కఠినంగానే ఉండాలి. ఆ కఠినమైన శిక్ష ఉంటేనే మరి వాళ్ళు మారతారు. ఎందుకంటే వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే ఖచ్చితంగా కఠినమైన శిక్షణ ఉండాలి, శిక్ష ఉండాలి. కాబట్టి ఇలాంటివి న్యాయ వ్యవస్థలో మార్పులు, అదేవిధంగా యువతకి కౌన్సిలింగ్ సెంటర్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేయటం, మంచి అవగాహన చేయటం, అదేవిధంగా ఇవి అసలు ఈ గంజాయి అనేది అందుబాటులో లేకుండా వాటిని కూకటి వేళ్లతో సహా పెకలించాలి అనేది మళ్ళీ కూటమి ప్రభుత్వం కొత్తగా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుండిద్ది అనేది యువత యొక్క ఆలోచన. సో చూద్దామంటే ఖచ్చితంగా వైసీపీ
పురుషులే కాదు మహిళలు కూడా మేము ఎక్కడ తీసిపోమంటున్నారు, వాళ్ళు కూడా రప్ప అంటున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.